ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ముస్లిం, క్రిస్టియన్, హిందువు బాయి అంటూ అందరికీ అన్ని విషయాలలో అందరము సమపాలు పంచుకోవాలని మా రహీం గారు ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పండ్లు ఫలాలతో పెట్టడము చాలా పవిత్రమైనది. భగవద్గీతలో కూడా పత్రం పుష్పం త్రోయం అన్నారు. అంటే పండు పవిత్రమైనది. అందులో మనకు బొప్పాయి పండు పెట్టినారు కాబట్టి భోగ భాగ్యములు తొలదొగడానికి ఆరోగ్యానికి నిదర్శనం బొప్పాయి పండు. కలింగిరి పండు అనగా ఈ యొక్క రంజాన్ మాసంలో ఎండాకాలములో మనం కలింగిరి పండు తినడం వల్ల మన శరీరములో ఖచ్చితంగా చల్లదనం ఏర్పడి మనమంతా కూడా చల్లగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు. అదేవిధంగా ఖర్జూర పండు కల్మసం లేనిది. అంటే ఎంతసేపు వాళ్ళు నీరసం ఉన్నా కూడా ఆ నీరసాన్ని పోగొట్టగలిగే శక్తి ఒక ఖర్జూర పండుగ ఉంది. అందుకే మన రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో 144 కోట్ల కార్యక్రమం ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంటే మన దేశం పేరు భారతి అంటే సరస్వతి అనగా నది అనగా జలం అనగా కులము మతము భేదము లేకుండా వారు వీరు నేను భేదభావం లేకుండా అంతా కలిసి ఉండడానికి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని రహీం గారు ఏర్పాటు చేసి ఇంత అనుగ్రహమైనటువంటి లోక కళ్యాణార్థమైన 30 రోజుల ఈ యొక్క కార్యక్రమంలో మంచి శుభదినంగా ఆయన మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. మేమందరం కూడా కలిసిపోదాం, కలుపుకుందాం, చెయ్యి అందిద్దాం, అందరికీ చేయుతనిద్దామని చెప్పేసి ప్రజా కమిటీ పోరాట కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా మేమంతా అన్నదమ్ముల మాదిరి ఉంటామని ఈ యొక్క రంజాన్ మాసంలో మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలకు ముస్లిం సోదరులకు తెలియజేస్తూ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అందరూ కూడా హిందూ బంధువులందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ యా అల్లా లా ఇలాహా ఇద్రుసిల్లా. ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆఫీసు నందు మరియు చిన్న వ్యాపార సంఘం ఆఫీసులో కలిసి ఇక్కడ ఆల్ మద్దతు కంప్యూటర్లో ఆఫీస్ నందు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందు కార్యక్రమాన్ని మా గురువు గారు అయినటువంటి ఆక్మాల రహీం గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఇఫ్తార్ విందులో అన్ని కులాల వారు పాల్గొని అందరం బాయిని తెలియజేయడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి, ముఖ్యంగా మా నందలపట్నం ఉన్నటువంటి మతత్వవాదులకు తెలియజేయడం కోసము మేమందరం కలిసి ఉందామని చెప్పి నిదర్శనంగా వారికి తెలియాలని చెప్పేసి మేము ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఇఫ్తార్ విందులో బిర్యానీ పెట్టకుండా పండ్లు పలహారాలు పెట్టి ఒక మంచి పని చేశాడు మా రహీం గారు. కనుక అందరము తినే విధంగా ఉంది ఈ ఇఫ్తార్ విందు. ఇందులో ఏమి ఇబ్బంది లేదు. అలాగే అయ్యప్ప స్వాములు కూడా ముస్లిం సోదరులు భిక్ష ఏర్పాటు చేసినారు మన నంద్యాలపట్నంలో. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నంద్యాలపట్నం జరుగుతున్నాయి. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా కొంతమంది దుష్టశక్తులు మన హిందూ ముస్లిం మధ్య గలాటలు పెట్టడానికి చూస్తున్నారు. వారికి చెంపపెట్టు లాంటిది ఇది. కనుక నంద్యాలపట్నంలో ఎప్పుడైనా సరే హిందూ ముస్లింలు బాయ్ అనే నినాదం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి కొంతమంది మతవాదులు కళ్ళు తెరుచుకొని అందరితో కలిసిపోవాలని చెప్పి ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ రంజాన్ పండుగకు వాళ్ళకు 30 రోజులు పవిత్రంగా ఉపవాసం ఉండి వాళ్ళు పవిత్రంగా చూసుకుంటే పవిత్ర 30 రోజులు మనం పవిత్రంగా భావించాలి. అలాగే ముస్లిమ్స్ వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై. ఈరోజు నంద్యాలపట్నంలోని మా అల్మదత్ ఫౌండేషన్ మరియు చిరు వ్యాపారులు ప్రజాస్వామ్య పరిరక్షణ సంయుక్తంగా ఒక ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నంద్యాల పట్టణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గులతో అంటే ప్రధాన వ్యక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నంద్యాల పట్టణము మత సామరస్యానికి, జాతీయ సమైక్యతకు ఎంతో నాంది వంటిది. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా కుల మతాలకు భేదాభిప్రాయం లేకుండా అందరం కూడా సోదరభావంతో, స్నేహభావంతో ఇంతవరకు కలిసి మెలిసి జీవిస్తున్నాము. అందరం కూడా సౌఖ్యంగా, సంతోషంగా నివసిస్తున్నాం. దీన్ని రాబోయే తరం వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా ఈ నంద్యాల పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైన పట్టణంగా, జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా, మత సామరస్యాన్ని కొనసాగించే విధంగా మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అంటూ అందరం కలిసిమెలిసి
ఈ యొక్క పండుగలో పాలు పంచుకోవాలనే సదుద్దేశంతోనే మా పిలుపును అంగీకరించి మా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసి మరి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హిందూ సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు, మరి నా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నేను వారికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమం కేవలము మేము మాత్రమే కాకుండా నంద్యాలలో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వివిధ సంఘ నాయకులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలను మనం చేస్తూ పోతూ ఉంటే మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళలో కూడా ఒక ఐక్యతా భావం రావాలి, వాళ్ళలో కూడా ఎక్కడ కూడా మతభేదం లేకుండా మన అందరం ఒకటే మానవులము, మానవత్వంతో జీవించాలి అనే సందేశాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించినాము. మరి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా, నా హిందూ సోదరులకు, నా క్రిస్టియన్ సోదరులకు, మరి నా ముస్లిం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.